నాగ చైతన్య కొత్త సినిమా రారండే వేడికి చూద్దాం పాజిటివ్ బస్ తెచ్చుకుని విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అక్కినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జున బావ సుశాంత్ తండ్రి అయిన సత్యభూషణ్ రావు చనిపోవడంతో ఆ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. దీంతో రారండే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో పాటు 26న సినిమా విడుదల కూడా ఆపేస్తారని, జూన్ 2కి వాయిదా వేస్తారని ప్రచారం సాగింది. అయితే నాగార్జున మాత్రం సినిమాను వాయిదా వేయడానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. యథావిధిగా మే 26న రారండేను ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్నాడు నాగ్ నిర్ణయం కొందరికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కుటుంబంలో విషాదం జరిగితే రిలీజ్ విషయంలో అంత పట్టుదలేంటి అనిపించి ఉండొచ్చు. కానీ రారండే రిలీజ్ డేట్ మారిస్తే చాలా తలనొప్పులు తప్పవు. సమ్మర్ అడ్వాంటేజ్ ని బాగా ఉపయోగించుకోవాలంటే రారండే మే 26నే రావాలి. జూన్ మొదలైందంటే వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చేసినట్లే. జనాలు హడావుడిలో ఉంటారు. పైగా జూన్ తొలి 2 వారాల్లో చాలా చిన్న సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. రారండే వాయిదా పడితే వాటన్నిటికీ ఇబ్బంది ఎదురవుతుంది. ఆ సినిమాని హడావుడిగా వెనక్కి తేవడం కుదరదు. జూన్ 23న దువ్వాడ జగన్నాథం రాబోతున్న నేపథ్యంలో తొలి 2 వారాల్లో చాలా చిన్న సినిమాలే క్లియర్ చేసేయాలని చూస్తున్నారు. రారండే జూన్కు వెళ్తే వాటన్నిటికీ ఇబ్బందే. అందుకే నాగ్ రిలీజ్ డేటు మార్చట్లేదు. ఇంట్లో విషాదం జరిగినప్పుడు బయటికెళ్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం బాగోదు, కానీ సినిమాను రిలీజ్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని నాగ్ భావిస్తున్నాడు. కాబట్టి 26న రారండే రావడం పక్కా అన్నమాట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.